గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏరియా పెరిమీటర్ వాల్యూమ్ అనే లెసన్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ 4 పార్ట్స్ కంప్లీట్ అయింది ఈ లెసన్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అలాగే ఇది ఫిఫ్త్ పార్ట్. దీంట్లో మన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అమౌంట్ ఏం కట్ అవ్వదు, ఫ్రీ సబ్స్క్రిప్షనే, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటి అంటే మాకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, లైవ్ క్లాసెస్ ఇలాంటివి చేసుకోవటానికి. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే కనుక ఈ వీడియోను కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఓకే, నవోదయకి సైనిక్కి సంబంధించిన అన్ని క్లాసెస్ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసి మన ఛానల్లో పెడతాం. మీరేం డౌట్ పడాల్సిన పని లేదు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే, నవోదయకి కానీ సైనిక్ కానీ సంబంధించిన డౌట్లు ఉంటే సో దయచేసి కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామండి, క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో 15 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 16 ప్రాబ్లమ్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ విత్ 2197 క్యూబిక్ సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ ఇచ్చినట్టున్నాడు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2197. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? సైడ్ కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? సైడ్. అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్డ్ లేదంటే సైడ్ క్యూబ్డ్. క్యూబ్కి వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? సైడ్ క్యూబ్డ్. ఇక్కడ సైడ్ చేయాలనుకుంటే ఏ క్యూబ్డ్. ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 2197. అక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లో దేన్ని క్యూబ్ చేస్తే ఈ వాల్యూకి ఈక్వల్ అయితే ఆ వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఉదాహరణకి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 13 సెంటీమీటర్స్. ఇప్పుడు 13 ఇంటూ 13 ఇది క్యూబ్డ్. 13 169 ఇంటూ 13. ఓకే, ఇప్పుడు 13 టేబుల్ తోటి మల్టిప్లై చేయండి. 13 టేబుల్ తోటి కనుక మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది అంటే 2197 అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 13 క్యూబ్డ్. నవ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13 అంటే ఆ క్యూబ్ సైడ్ ఎంత? 13. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇచ్చాడు, సైడ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్డ్. ఏ క్యూబ్డ్కి ఇది ఈక్వల్ అవుతుంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 13 క్యూబ్డ్గా రాసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆప్షన్ ద్వారా వెళ్ళండి. ఫస్ట్ ఆప్షనే నేను క్యూబ్స్ చేశాను, అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేశాను. వాల్యూ ఈక్వల్ అయింది కాబట్టి నాకు తెలిసిందనమాట. ఓకే, ఎక్కువ వెతికే పని లేకుండా ఆప్షన్ ద్వారా చేస్తే ఈజీగా ఉంటుంది. సో 13 క్యూబ్డ్. ఇక్కడ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ కార్టన్ whose length is 8.5 centimeters, breadth 5.2 centimeters, height 3.4 centimeters. అయితే దీనికి ఏమంటున్నాడు? వాల్యూమ్ కనుక్కోమంటున్నాడు. సో ఒక్కొక్కటి చూద్దామండి. లెంత్ L is equal to 8.5 centimeters, breadth B is equal to 5.2 centimeters, అలాగే height H is equal to 3.4. దీనికి వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8.5 ఇంటూ 5.2 ఇంటూ 3.4. వీటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి మల్టిప్లికేషన్ చూద్దాండి. 8.5 ఇంటూ 5.2ను మల్టిప్లై చేస్తే 4420 వస్తుంది. పాయింట్ల తర్వాత పెడతాం. ఓకే, తర్వాత ఈ వచ్చిన రిజల్ట్ని 3.4 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇది ఈ వాల్యూ వస్తుంది. అయితే పాయింట్ ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి? 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఓకే, కౌంట్ చేద్దాం. 1 2 3 అంటే ఇక్కడ పెట్టాలన్నమాట.
అంటే నీకేమొస్తుంది 150.280 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఏ ఆప్షన్లో ఉంది? 280 ఆప్షన్ సిలో ఉంది. అంటే పాయింట్ తర్వాత లాస్ట్లో జీరో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ జీరో అనేది ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. కాబట్టి 150.28 సెంటీమీటర్ క్యూబ్స్. ఓకే, ఇది మన ఆన్సరు. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎడ్జసెంట్ క్యూబాయిడ్ అని ఇచ్చాడు. ఇక్కడ బాక్సులు ఇచ్చాడు. ఆ బాక్స్ నేను డయాగ్రామ్ బోర్డు మీద వేయటం కష్టం కాబట్టి ఈ బాక్స్ను కౌంట్ చేద్దాం. ఇక్కడ ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి ఎంత అంటున్నాడు అంటే 1 సెంటీమీటర్స్. ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి ఎంత? 1 సెంటీమీటరు. ఆ హైట్ ఎంత ఉందో ఒకసారి కౌంట్ చేసుకో. హైట్ వచ్చేసరికి ఎన్ని బాక్సులు ఉన్నాయో? 2 బాక్సెస్. కాబట్టి h = 2 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఇటువైపు చూడండి, ఎన్ని బాక్సులు ఉన్నాయి? 2 బాక్సెస్. ఓకేనా? సో లెంత్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఓకే, కాబట్టి 5 సెంటీమీటర్స్. హైట్ వచ్చేసరికి 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 సెంటీమీటర్స్. లెంత్ వచ్చేసరికి 5 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 5 సెంటీమీటర్స్. బ్రెడ్త్ వచ్చేసరికి 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 సెంటీమీటర్స్. ఇది క్యూబాయిడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? LBH. L అంటే 5 ఇంటూ B అంటే 2 ఇంటూ H అంటే 2. 20 సెంటీమీటర్స్ క్యూబ్. ఆప్షన్ ఏనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ టిక్ చేయటమే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షేప్ వీ కెన్ ఫైండ్ ద వాల్యూమ్? ఏ షేప్కి ఇక్కడ మనం వాల్యూమ్ కనుక్కోగలము అని అడిగాడు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే 2D ఫిగర్స్. ఫస్ట్ వన్ 2D, సెకండ్ వన్ 2D, థర్డ్ వన్ 2D, ఫోర్త్ వన్ చూస్తే ఏంటి అంటే క్యూబ్ ఉంది. అంటే ఇది 3D అన్నమాట. కాబట్టి మనం వాల్యూమ్ క్లోజ్ అయ్యి ఉన్నదానికే వాల్యూమ్ మనం కనుక్కోగలము, రూమ్ లాగా ఉన్నదానికి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఆప్షన్ 4కి మనము వాల్యూమ్ కనుక్కోవచ్చు. ఆప్షన్ 4 ఎక్కడ ఉంది? సి. ఓకే, సికి టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాండి, లాస్ట్ ప్రాబ్లము. చూడండి అమ్మా. Find the perimeter of a rectangle whose area is 8 to 2/3 square millimeters and length is 5 7/9 millimeters. దీనికి ఏమంటాడు అంటే పెరిమీటర్ కనుక్కోమంటున్నాడు. ఏరియా ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారంగా బ్రెడ్త్ కనుక్కుందాం. ఓకే, ఏరియా A is equal to 8 to 2/3 square millimeters. 8 2/3 స్క్వేర్ మిల్లీమీటర్స్ అంటే మిల్లీమీటర్ స్క్వేర్. తర్వాత లెంత్ ఎంత ఇచ్చాడు? 5 7/9. 5 7/9. అయితే మనకి ఏరియా కనుక్కోవటానికి ఫార్ములా ఏంటి అంటే L into B దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏరియా ఏమి ఇచ్చాడు? 8 2/3. నవ్వు L ఎంతమ్మా? 5 into 7/9. సరే, 5 7/9 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు 8 2/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, నార్మల్గా మార్చుకుందాం. 9 5s 45. 45 + 2 ఎంతమ్మా? 52. 45 + 7 52/9 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు, దీన్ని కూడా 3 8s 24. 24 + 2 ఎంత? 26/3. ఇప్పుడు B కావాలి అంటే ఈ ఫ్రాక్షన్ అటు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. 26/3 ఇంటూ 9/52. 3 3s are 9. 26 1s 26, 26 2s 52. B is equal to 3/2. B is equal to 3/2. ఇక్కడ లెంత్ వాల్యూ మనకు తెలిసింది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 9 5s 45. 45 + 7 52/9. ఇప్పుడు పెరిమీటర్ కనుక్కోమన్నాడు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, perimeter is equal to 2 into L plus B. That is equal to 2 into L ఎంతమ్మా? 52/9.
ప్లస్ బి అంతా 3/2. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 9 2s 18 వస్తుంది. ఇక్కడ 52 × 2 అవుతుంది ప్లస్ 3 × 9 అవుతుంది. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ లేదా ఫ్రాక్షన్స్ లెసన్లో వీటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇక్కడ ఏదైనా అర్థం కాకపోతే ఆ లెసన్ ఒకసారి నేర్చుకోండి. ఇప్పుడు 2 1s 2 9s 52 2s 104 ప్లస్ 27/9 104 ప్లస్ 27 యాడ్ చేస్తే 11 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 131/9 131/9. ఇది ఆప్షన్ బిలో ఉంది, మిల్లీమీటర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎవరైతే సైనిక్కి నవోదయకి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే లేదా మెటీరియల్ ఇలాంటివి కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.